హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో బటర్ పేపర్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఇంట్లో కేక్ని తయారు చేసుకునేటప్పుడు ఈ బటర్ పేపర్ అనేది అవసరం ఉంటుంది. అలాంటప్పుడు మనం బయట కొని తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే మనం ఈజీగా సింపుల్గా ఈ బటర్ పేపర్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని చూడబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఇలాంటి ఒక వైట్ పేపర్ తీసుకోవాలి. మనకి నోట్బుక్స్ ఉంటాయి కదా, అందులో పేపర్లైనా తీసుకోవచ్చు, లేదంటే బయట షాపుల్లో మనకి A4 షీట్ అనే పేపర్లు దొరుకుతాయి, అవైనా తీసుకోవచ్చు. ఇలా వైట్ పేపర్లు తీసుకున్న తర్వాత అలాగే దీనిపైన అప్లై చేయడానికి ఆయిల్ కావాలి. ఇలా ఒక బౌల్లోకి కుకింగ్ ఆయిల్ తీసుకోవాలి. పల్లి నూనె అలాంటిది మాత్రం వాడొద్దండి, మనకి బటర్ పేపర్ అనేది స్మెల్ వస్తుంది. అదేవిధంగా ఇలా ఒక బ్రష్ లేనట్టయితే కాటన్ తీసుకోవచ్చు. కాటన్ కూడా లేదు అనుకుంటే మనం చేతితో కూడా నార్మల్గా అప్లై చేసుకోవచ్చు అండి ఈ ఆయిల్ అనేది. ఇప్పుడు పేపర్ల పైన ఆయిల్ని అప్లై చేద్దాం. ఇక్కడ నేను సింగిల్ పేపర్ కాకుండా ఇలా డబల్గా తీసుకున్నాను, 2 పేపర్లు తీసుకున్నాను. ఇప్పుడు పైన పేపర్ మీద ఆయిల్ని అప్లై చేద్దాం. ఇలా బ్రష్తో మనం ఆయిల్ని అప్లై చేయాలి. ఇలా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఎక్కడ వైట్గా అనేది లేకోకుండా ఇలా నీట్గా బ్రష్తో ఆయిల్ని అప్లై చేయాలి. ఇలా నేను 2 పేపర్లు ఎందుకు తీసుకున్నానంటే, పైన మనం ఒక పేపర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా కింది పేపర్కి కూడా అప్లై అవుతుంది. అందుకోసమని ఇలా నేను 2 పేపర్స్ తీసుకొని అప్లై చేస్తున్నాను. మీకు ఒకవేళ బ్రష్ అనేది లేకుంటే కాటన్తో కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు కాటన్తో అప్లై చేసి చూపిస్తాను. ఇలా కాటన్ తీసుకొని ఆయిల్లో ఒకసారి ముంచి ఇలా పేపర్ పైన మనం ఆయిల్ని ఇలా అప్లై చేస్తూ ఉండాలి. చూసారు కదా, మనకు బ్రష్తో కంటే ఇలా కాటన్తోనే నీట్గా వస్తుంది. ఇలా నీట్గా ఎక్కడ వైట్ అనేది లేకోకుండా, పొడిగా లేకోకుండా మొత్తానికి ఆయిల్ని నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం కింద కూడా ఒక పేపర్ వేసాం కదా, దానికి కూడా ఆయిల్ అక్కడక్కడ కొంచెం వైట్గా ఉంది. ఇప్పుడు అక్కడ కూడా ఈ కాటన్తో మొత్తానికి అప్లై చేసుకోవాలి. మనం సింగిల్ పేపర్ వేసామంటే కింద ఆయిల్ అనేది మనకు వేస్ట్ అయిపోతుంది. ఇలా డబల్ వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే మనకి కింద పేపర్ కూడా ఇలా స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది. ఇలా 2 పేపర్లకి మనం ఒకేసారి ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, దాని మొత్తాన్ని కూడా నీట్గా తుడుచుకోవాలి. బాగా ప్రెస్ చేసి తుడవద్దండి, మనకు పేపర్లు అనేవి చిరిగిపోతాయి. ఇలా పైన పేపర్ అనేది మొత్తం తుడిచిన తర్వాత కింద పేపర్ కూడా తుడుచుకోవాలి. ఇక్కడ మనకు 2 బటర్ పేపర్లు రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక 5-10 మినిట్స్ మనం ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది. చూసారు కదా, మనకి బటర్ పేపర్లు అనేవి రెడీ అయ్యాయి. ఇలా బటర్ పేపర్లను తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా చూద్దాం. ముందుగా ఇలా సింగిల్గా ఒక బటర్ పేపర్ని తీసుకొని న్యూస్ పేపర్లో పెట్టుకోవాలి. ఇలా న్యూస్ పేపర్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా రోల్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకోవడం వలన బటర్ పేపర్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఈ బటర్ పేపర్ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో కేక్ని తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక బటర్ పేపర్ని తీసుకొని మన దగ్గర ఉన్న కేక్ మౌల్ని ఇలా రివర్స్ చేసి పెట్టుకోవాలి. ఆ పేపర్ పైన
ఆ తర్వాత ఒక పెన్తో కానీ పెన్సిల్తో కానీ దాని చుట్టూ ఇలా మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని సిజర్తో నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బటర్ పేపర్ని కేక్ మౌల్డ్లో పెట్టుకొని మనం కేక్ తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, మనం ఇంట్లోనే ఈజీగా ఈ బటర్ పేపర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూశారు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.